నమస్కారం అండి. పోషన్ ట్రాకర్ 22.4 వర్షన్ నుండి 22.5 వర్షన్కి అప్డేట్ అయినది. మనము ప్లేస్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ గమనించినట్లయితే లాస్ట్ అప్డేటెడ్ 15th January 2025. ఈ కొత్త వర్షన్లో కొత్తగా ఏం అప్డేట్ చేశారని గమనించినట్లయితే మొత్తం మనకి 6 పాయింట్స్ ఇచ్చారండి. ఒక్కొక్క పాయింట్గా మనం గమనిద్దాము. ముందు అప్డేట్ చేసుకోవాలి. పోషన్ ట్రాకర్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ పాయింట్ గమనించినట్లయితే ఇంట్రడ్యూస్డ్ జియో ఫెన్సింగ్ ఫర్ అంగన్వాడీ సెంటర్స్. జియో ఫెన్సింగ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారంట. అదేంటంటే పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత డైలీ ట్రాకింగ్ ఓపెన్ చేసి చూద్దాము, అక్కడ చూపిస్తాను. పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదండి. తర్వాత మనకి డైలీ ట్రాకింగ్ కనబడుతుంది కదా, చూద్దాము. సింకింగ్ డేటా ఫర్ టుడే అంటే ఈరోజు డేటా సర్వర్కి ఉన్న మొబైల్కి కనెక్ట్ అవుతుందని అర్థము. అదొకటి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మన డైలీ ట్రాకింగ్ ఇక్కడ తిరుగుతుంది కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం కనబడుతుందంటే జనరల్గా ప్రతిరోజు మనకి డైలీ ట్రాకింగ్ ఓపెన్ అయిన తర్వాత ఇంతవరకు మాత్రమే మనకి చూపించేది. స్కూల్ ఓపెనా క్లోజా అనేది మనము చూపించాలి కదండి. ఇక్కడ మనకి ఏంటంటే కానీ కొన్ని సెంటర్లకు వారికి మాత్రము పైన ఈ విధంగా చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుందంటే వాళ్ళు కూడా చెప్పింది అదేనండి. జియో ఫెన్సింగ్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేశారని చెప్పారు కదా. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే అంగన్వాడీ సెంటర్లో ఉన్నప్పుడే మనము స్కూల్ ఓపెన్ అనేది చూపించాలి. ఇంతకుముందు మనము స్కూల్ లొకేషన్ కూడా మనము పోషన్ ట్రాకర్ యాప్లో నమోదు చేసాం. ఇప్పుడు ఏం చేశారంటే స్కూల్లో ఉన్నప్పుడు పెడుతున్నారా లేకపోతే చాలా దూరంలో ఉండి స్కూల్ ఓపెన్ పెడుతున్నారా అని తెలుసుకోవడానికి మనకి ఈ విధంగా పెట్టి ఉండొచ్చండి. పైన ఏమని రాస్తుందంటే యు ఆర్ అవే ఫ్రమ్ యువర్ అంగన్వాడీ సెంటర్, ప్లీజ్ సెలెక్ట్ ఏ రీజన్ ఫర్ బీయింగ్ అవే. మీరు ఎందుకు కొంత దూరంలో ఉన్నారనేది మనకి రీజన్ అడుగుతున్నారండి. డిస్టెన్స్ ఫ్రమ్ అంగన్వాడీ సెంటర్ 31 kilometers అంట. ఒక టీచర్ ఏంటంటే 31 kilometers దూరంలో ఉండి అంగన్వాడీ సెంటర్ ఓపెన్ పెడుతున్నారంట. అంటే ఎగ్జాంపుల్గా ఒకటి మాత్రం మీకు చూపిస్తున్నాను. 31 kilometers దూరంలో ఉండి సెంటర్ ఓపెన్ పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తే మనకి పైన ఈ విధంగా చూపిస్తుంది అనమాట. అయితే తర్వాత మనం ఏం చేయాలి, ఎందుకు దూరంలో ఉన్నాం అనేది మనం ఒక రీజన్ చూపించాలి. ఇక్కడ సెలెక్ట్ అని చూసారండి, ఆ సెలెక్ట్ మీద టచ్ చేయాలి. దాంట్లో కొన్ని మనకి 4 ఆప్షన్స్ వస్తాయి, అవి ఏంటో చూద్దాము. సెలెక్ట్ మీద టచ్ చేస్తున్నాను. సెలెక్ట్ మీద టచ్ చేస్తే మనకి 4 ఆప్షన్స్ వచ్చాయి. దీంట్లో ఫస్ట్ పాయింట్ గమనించినట్లయితే ఐ యామ్ ఆన్ లీవ్, నేను లీవ్లో ఉన్నాను అని తెలియపరుస్తున్నట్టు. లీవ్లో ఉన్నారు కాబట్టి వాస్తవంగా వేరే ఊరు వెళ్ళారు అని అర్థము. ఓకే, మనం లీవ్లో ఉంటే కనుక ఈ ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ ఏముంది, ఐ యామ్ ఆన్ అఫీషియల్ డ్యూటీ పని మీద మనము అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది అనేది అంగన్వాడీ సెంటర్ పని మీదనే మనం అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి అక్కడ నుంచి స్కూల్ ఓపెన్ చూపిస్తున్నాను. ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సెకండ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత థర్డ్ పాయింట్ గమనించినట్లయితే ఐ యామ్ ఆన్ అడిషనల్ ఛార్జ్. వేరే సెంటర్కి అడిషనల్ ఇన్ఛార్జ్ కూడా ఉంటాం కదండి. ఆ సెంటర్ వేరే అంత దూరంలో ఉందన్నమాట, వేరే సెంటర్. ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉన్నట్లయితే థర్డ్ది సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. తర్వాత ఫోర్త్ పాయింట్ గమనించినట్లయితే నెట్వర్క్ అన్అవైలబుల్ ఎట్ అంగన్వాడీ సెంటర్లో నెట్వర్క్ లేదు కాబట్టి నేను అంత దూరం వెళ్ళి అంగన్వాడీ సెంటర్ ఓపెన్ పెడుతున్నాను అని చూపించినట్లండి. ఈ విధంగా మనము ఈ 4 రీజన్స్లలో ఒకవేళ అంగన్వాడీ టీచర్ ఎవరైనా వేరే చాలా దూరంలో ఉండి స్కూల్ ఓపెన్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఈ విధంగా రీజన్ చూపించాల్సి ఉంటుంది. ఎందువల్ల మీరు అంత దూరంలో ఉండి స్కూల్ ఓపెన్ పెడుతున్నారు అనేది ఇక్కడ అడుగుతుంది అనమాట. మీరు దీంట్లో ఏ రీజన్ అయితే ఉంటుందో ఆ రీజన్ సెలెక్ట్ చేసుకోండి. రీజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ అని పెట్టండి. ఓపెన్ అని పెడితే అప్పుడు అది యాక్సెప్ట్ చేస్తుంది, స్కూల్ ఓపెన్ చూపించినట్లు అవుతుంది. ఆ తర్వాత ఫోటో క్యాప్చర్, ఆ తర్వాత మార్నింగ్ స్నాక్స్, ఈ విధంగా మనం కంటిన్యూషన్ చేయొచ్చు. మన అంగన్వాడీ సెంటర్ లొకేషన్ స్కూల్ ఓపెన్ చూపించాలని మనకి ఈ విధంగా ఒక ఆప్షన్ అయితే పెట్టారండి. ఓకే, తర్వాత సెకండ్ పాయింట్ గమనించినట్లయితే యాడెడ్ హెడ్ కౌంట్ ఫంక్షనాలిటీ టు ద AWS ఫోటో మాడ్యూల్. మనము డైలీ ట్రాకింగ్లో ప్రతిరోజు స్కూల్ యాక్టివిటీ మనం ఒక ఫోటో పెడతాం కదండి. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసి చూద్దాము. డైలీ ట్రాకింగ్లో స్కూల్ ఓపెన్ అయితే చూపించాం. తర్వాత చిల్డ్రన్ గ్రూప్ ఫోటో, ఇది మనకి కొత్తగా పెట్టారండి గ్రూప్ ఫోటో అని. అంటే ఇంతకుముందు ఫోటో క్యాప్చర్ అని ఉండేది, కానీ చిల్డ్రన్ గ్రూప్ ఫోటో అనేది మనకి యాడ్ చేశారు. నాట్ క్యాప్చర్డ్ అంటే ఈరోజు స్కూల్లో ఇంకా మీరు ఫోటో క్యాప్చర్ చేయలేదని చెప్తున్నారు. ఆ నాట్ క్యాప్చర్ మీద మనం టచ్ చేయాలి.
నాట్ క్యాప్చర్. దాని మీద టచ్ చేస్తున్నాను. చూసారా అండి, ఇక్కడ మనకి కొత్తగా చూపిస్తున్నారు ఏంటంటే చిల్డ్రన్స్ గ్రూప్ ఫోటో క్యాప్చర్ గైడ్. మనం ఇప్పటి నుంచి ఏం చేయాలంటే ప్రతిరోజు అంగన్వాడీకి పిల్లలు వస్తారు కదండి. మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ఎంతమంది పిల్లలు అయితే వచ్చారో అంతమంది పిల్లల్ని కూడా ఇక్కడ మనకి ఫోటోలో ఎంత క్లియర్గా చూపించారండి కదా. ఒకరిని హైట్ వైజ్గా నిలబెట్టారు. మళ్ళీ ఫేసెస్ కూడా చాలా క్లియర్గా కెమెరాకి ముందు ఎదురుగా నిలబెట్టి అందరి ఫోటో అటు ఈ సైడ్కి కానీ ఈ సైడ్కి కానీ ఎక్కువ తక్కువలు ఉండకుండా పిల్లల్ని నిలబెట్టి వారి ఎదురుగా ఫేస్ ఎదురుగా పెట్టి మనము ఒక ఫోటో అయితే క్యాప్చర్ చేయమని చెప్తున్నారు. కింద ఏమని రాస్తుంది, క్యాప్చర్ గ్రూప్ ఫోటో ఆఫ్ ఆల్ చిల్డ్రన్ హూ అటెండెడ్ అంగన్వాడీ సెంటర్ టుడే. ఈరోజు ఎంతమంది అయితే పిల్లలు మీకు అటెండ్ అయ్యారో అందరినీ కూడా వరుసగా నిలబెట్టి ఒకే వరుసలో 10-15 మందిని నిలబెట్టకుండా చూసారా, పైన 5 మధ్యలో 4 కింద 5 ఈ విధంగా మనం సెట్ చేసుకొని వారి ఫేస్ ఎదురుగా వారి కళ్ళకి ఎదురుగా మన ఫోన్లో ఫోటో క్యాప్చర్ చేయమని చెప్తున్నారు. ఇంకా కింద మనకి ఏంటంటే క్లారిటీగా ఉండాలని చెప్తున్నారు. బ్లర్నెస్ ఉండకూడదని ఒక ఇంటూ మార్క్ ఉన్నది. లైటింగ్ మనకి నీడ పడకూడదు, వాళ్ళ ఫేస్ మీద నీడ పడకుండా చూసుకోవాలని చెప్తున్నారు. అట్లా ఆ విధంగా మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది కింద మనకి ఇచ్చారు. ఈ విధంగా చూసుకోవాలి. మనకి పైన ఏ విధంగా అయితే చూపించారో మనకి ఈ ఫోటోలో ఏ విధంగా అయితే చూపించారో ఆ విధంగా ఫోటో తీయమని అయితే చెప్తున్నారు. ప్రతిరోజు కూడా మనం ఫోటో క్యాప్చరు అంగన్వాడీ సెంటర్కి పిల్లలు ఎంతమంది వస్తే అంతమందిని మంచిగా వరుస క్రమంలో నిలబెట్టి మనం ఒక ఫోటో అయితే ప్రతిరోజు తీయాలండి. అదే చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింద ప్రొసీడ్ అని ఉందండి, ఆ ప్రొసీడ్ మీద టచ్ చేయాలి. ప్రొసీడ్ మీద టచ్ చేస్తే ఫస్ట్ టైం మీకు కొన్ని ఆప్షన్స్ కనబడతాయండి. దీంట్లో వైల్ యూజింగ్ ద యాప్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. వైల్ యూజింగ్ ద యాప్ దాని మీద నేను టచ్ చేస్తున్నాను. వైల్ యూజింగ్ ద యాప్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత మనకి కెమెరా ఓపెన్ అవుతుందండి. కెమెరా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, అప్పుడు మనము పిల్లల్ని వరుస క్రమంలో నిలబెట్టుకొని మనం ఒక ఫోటో అయితే తీయాలి. కింద ఈ సింబల్ కనబడుతుంది కదా, దాని మీద టచ్ చేయాలి. దాని మీద టచ్ చేస్తే ఫోటో క్యాప్చర్ అవుతుంది. నేను ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి ఇక్కడ వాల్ని నేనైతే ఫోటో తీశాను. ఆ తర్వాత మనకి ఇక్కడ ఏమని రాస్తుందండి, కింద సబ్మిట్ మీద టచ్ చేస్తే సక్సెస్ఫుల్గా ఫోటో క్యాప్చర్ అవుతుంది. ఈ విధంగా మనము పిల్లల ఫేసులు అందరూ కూడా ఈ ఫోటోలో కనబడే విధంగా మనము నీట్గా ఫోటో తీసుకొని కింద సబ్మిట్ అని ఉందండి, సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్గా సేవ్ అవుతుంది. నేను ఇక్కడ సబ్మిట్ చేయట్లేదు, బ్యాక్కి వెళ్తున్నాను. తర్వాత థర్డ్ పాయింట్ గమనించినట్లయితే ఇంక్లూడెడ్ యూడిఐడి నెంబర్ ఫీల్డ్ ఇన్ ద బెనిఫిషరీ ఫామ్ ఫర్ దివ్యాంగ్ బెనిఫిషరీస్. మనము రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు దివ్యాంగులు ఎవరైనా ఉన్నట్లయితే, దివ్యాంగులు అంటే వికలాంగులు కదండి, వారు ఎవరైనా పిల్లల్లో ఉన్నట్లయితే వారికి సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఒకటి యాడ్ చేశారని చెప్తున్నారు. ఒకసారి పోషన్ ట్రాకర్లో ఓపెన్ చేసి చూద్దాము. పోషన్ ట్రాకర్లో రిజిస్ట్రేషన్ చేయాలంటే మనము బెనిఫిషరీస్లోకి వెళ్తాం, లేదా ఇక్కడ రిజిస్టర్ బెనిఫిషరీ అని ఉంది, దాంట్లోకైనా పోవచ్చు అండి. ఇక్కడ రిజిస్టర్ బెనిఫిషరీ ఉంది కదా, దాని మీద టచ్ చేస్తున్నాను. ఓన్లీ పిల్లలకేనండి. 0 to 6 months కానీ 6 months to 3 years కానీ 3 to 6 years కానీ ఏదైనా మనము న్యూ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఓపెన్ చేద్దామండి. ఒకటి 3 to 6 ఓపెన్ చేస్తున్నాను. న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇట్లా మొత్తం పైకి జరుపుకుంటే ఇక్కడ మనకి లాస్ట్లో ఒక ఆప్షన్ ఇచ్చారు చూసారండి, ఈజ్ ద చైల్డ్ డిక్లేర్డ్ దివ్యాంగ్జన్ బై ద సిఎంఓ ఆఫీస్ ఆర్ మెడికల్ అథారిటీ. మెడికల్ అథారిటీ కానీ సిఎంఓ ఆఫీస్ నుంచి కానీ వారు దివ్యాంగుల సర్టిఫికేట్ కనుక వాళ్ళు తీసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఆర్ నోవా ముందు మనం వికలాంగులా కాదా అనేది ఎస్ ఆర్ నో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఎస్ అనుకోండి, ఎస్కి టిక్ పెట్టుకున్న తర్వాత ఇంకా కింద మనకి ఏం ఆప్షన్ పడింది, ఇఫ్ ఎస్ స్పెసిఫై ద టైప్ ఆఫ్ దివ్యాంగ్. ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ యారో మార్క్ కూడా ఉంది కదా, దాని మీద టచ్ చేస్తున్నాను. చూద్దాము. దాని మీద టచ్ చేస్తే ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారంటే మూమెంట్ అంటే పిల్లలు కదలలేకపోతున్నారా అంటే ఆ విధంగా ఏమన్నా వికలాంగుల అని అర్థము. మెంటల్ ఆ విధంగా ఏమన్నా దివ్యాంగులు అని అర్థము. సీయింగ్ చూడటంలో కంటి చూపు గుడ్డివారు ఉంటారు కదండి, ఒకవేళ ఆ విధంగా ఏమన్నా దివ్యాంగుల. హియరింగ్ వినటం అన్నమాట, చెవుడు అంటారు కదండి, ఒకవేళ ఆ విధంగా ఏమన్నా దివ్యాంగుల. స్పీకింగ్ మాట్లాడలేకపోవటం మూగా, ఒకవేళ ఆ విధంగా ఏమైనా వికలాంగుల. ఈ 5 ఆప్షన్లు ఇచ్చారండి. దీంట్లో ఏ విధంగా వాళ్ళు దివ్యాంగులు అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచి న్యూ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఒకవేళ దివ్యాంగులు అయితేనే మనం సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే మనము పైన నో అని పెట్టుకుంటే సరిపోతుందండి.
తర్వాత ఒకవేళ సెలెక్ట్ చేసాము, మనం ఒకవేళ మూమెంట్ కదలలేకపోతున్నారని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, కింద యూడిఐడి నెంబర్, ప్రతి దివ్యాంగులకు కూడా వాళ్ళు యూడిఐడి నెంబర్ అనేది ఉంటుంది కదండి. ఆ యూడిఐడి నెంబరు మనం ఇక్కడ ఎంట్రీ చేసుకొని లాస్ట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒకటి కొత్తగా యాడ్ చేశారని చెప్తున్నారండి. ఓకే, మన థర్డ్ పాయింట్ కూడా గమనించాము. తర్వాత ఫోర్త్ పాయింట్ చూద్దాము. తర్వాత ఫోర్త్ పాయింట్ గమనించినట్లయితే రీడిజైన్డ్ ద VHSND మాడ్యూల్ ఫర్ బెటర్ యూజబిలిటీ అనేది ఇచ్చారండి. ఓకే, చూద్దాము. మనము ఈవెంట్స్లలో ప్రతి నెల మనము VHSND డేట్ అనేది ఎప్పుడు జరిగింది, ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారు అనేది మనం చూపిస్తాం ఈ ఈవెంట్స్లో కదండి. ఒకసారి ఓపెన్ చేద్దాము. రీడిజైన్ చేశారంట. ఈవెంట్స్లో VHSND ఈ మాడ్యూల్ ఓపెన్ చేద్దాము. VHSND మాడ్యూల్ ఓపెన్ చేస్తే VHSND మాడ్యూల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుందండి. కొత్తగా చూపిస్తున్నారు కదా, యూ హ్యావ్ నాట్ యాడెడ్ ఎనీ VHSND డీటెయిల్స్ ఫర్ దిస్ మంత్. ఈ మంత్లో VHSND డేట్ మీరు చూపించలేదని చెప్తున్నారు. ఓకే, మనం యాడ్ VHSND డీటెయిల్స్ దీని మీద టచ్ చేస్తాము. టచ్ చేస్తే మనకి ఈ విధంగా చూపిస్తుందండి. ఇక్కడ గమనించినట్లయితే పైన క్యాలెండర్ చూపిస్తుంది కదా, అక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాలెండర్ మీద టచ్ చేయాలి. ఓకే, నేను ఈరోజు డేట్ ఎగ్జాంపుల్గా ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పార్టిసిపెంట్స్ VHSND యాక్టివిటీస్ అని 2 రకాలుగా చూపిస్తుంది. ఓకే, ఫస్ట్ మనము పార్టిసిపెంట్స్ చూపించాలి. ఫీల్డ్ ఫంక్షనరీస్ ప్రజెంట్, ఎంతమంది ప్రజెంట్ అయ్యారనేది చూపించాలి. అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్, ANM, ICDS సూపర్వైజర్, CDPO, ఆశా, MPW, DPO, అదర్స్, వీళ్ళల్లో ఎవరెవరు పార్టిసిపేట్ అయ్యారనేది మనము దాని మీద టచ్ చేసి సెలెక్ట్ చేసుకొని చూపించాలి. ఇట్లా ఈ విధంగా సెలెక్ట్ అవుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను, దాని మీద టచ్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా అందరూ పార్టిసిపేట్ అయితే అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బెనిఫిషరీస్, ఎంతమంది బెనిఫిషరీస్, ఫస్ట్ ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంతమంది వచ్చారనేది ఈ బాక్స్లో వేసుకోవాలి. లాక్టేటింగ్ మదర్ ఎంతమంది వచ్చారనేది ఈ బాక్స్లో వేసుకోవాలి. చిల్డ్రన్ ఎంతమంది వచ్చారనేది ఈ బాక్స్లో వేసుకోవాలి. అడల్సెంట్ గర్ల్స్, తర్వాత మదర్ ఆఫ్ చిల్డ్రన్, గార్డియన్ ఆఫ్ చిల్డ్రన్, ఈ విధంగా ఎవరెవరు వచ్చారనేది ఈ బాక్స్లో నెంబర్ వేసుకోవాలండి. ఈ విధంగా నెంబర్ వేసుకున్న తర్వాత కింద నెక్స్ట్ అని ఉందండి, ఆ నెక్స్ట్ మీద టచ్ చేయాలి. తర్వాత వ్యాక్సినేషన్ అనమాట, మనకి ఇక్కడ యారో మార్క్ చూపిస్తుంది కదా, ఆ యారో మార్క్ మీద టచ్ చేయాలి. యారో మార్క్ మీద టచ్ చేసి వ్యాక్సినేషన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంతమందికి వ్యాక్సినేషన్ జరిగిందనేది నెంబర్ వేసుకోవాలి. లాక్టేటింగ్ మదర్ ఎంతమందికి అనేది నెంబర్ వేసుకోవాలి. చిల్డ్రన్ నెంబర్ వేసుకోవాలి. అడల్సెంట్ గర్ల్స్ ఈ నెంబర్ వేసుకోవాలన్నమాట. నెంబర్ వేసుకున్న తర్వాత మనము సప్లిమెంట్స్ ఇదేంటో చూద్దాము. పక్కన యారో మార్క్ ఉంది కదా, దాని మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేస్తే ఇట్లా కిందికి మనకి చూపిస్తుంది. ఇప్పుడు IFA టాబ్లెట్స్ ఎంతమందికి ఇచ్చారు, ఈ VHSNDలోనే ఇవన్నీ కూడా IFA టాబ్లెట్ ఎంతమందికి ఇచ్చారనేది నెంబర్ వేసుకోవాలి. విటమిన్ A ఎంతమందికి ఇచ్చారనేది నెంబర్ వేసుకోవాలి. ఆల్బెండజోల్, కాల్షియం ఎంతమందికి ఇచ్చారనేది నెంబర్ వేసుకోవాలి. ఓకే, నెంబర్ వేసుకున్న తర్వాత ఇట్లా పైకి జరుపుకొని టెస్టింగ్ ఆర్ చెకప్స్ పక్కన యారో మార్క్ ఉంది కదండి, దాని మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేసి ఇక్కడ HB టెస్టింగ్ ఎంతమందికి జరిగిందనేది నెంబర్ వేసుకోవాలి. బ్లడ్ షుగర్ టెస్ట్ అనేది ఎంతమంది జరిగిందని నెంబర్ వేసుకోవాలి. ANC ఎంతమంది జరిగిందనేది ఇక్కడ నెంబర్ వేసుకోవాలి. ఓకే, అది కూడా నెంబర్ వేసుకున్న తర్వాత కింద గ్రోత్ మానిటరింగ్ ఉంది, దాని మీద టచ్ చేశాను. పక్కన యారో మార్క్ మీద ప్రెగ్నెంట్ ఉమెన్, VHSNDలో ఎంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్కి మీరు బరువులు చూశారు, చిల్డ్రన్ ఎంతమందికి బరువులు చూశారు, అడల్సెంట్ గర్ల్స్ ఎంతమంది గ్రోత్ చూశారు అనేది ఇక్కడ నెంబర్ వేసుకోవాలి. తర్వాత కింద కౌన్సిలింగ్ సర్వీసెస్ అని ఉంది కదా, పక్కన యారో మార్క్ మీద టచ్ చేస్తున్నాను. యారో మార్క్ మీద టచ్ చేస్తే కౌన్సిలింగ్ సర్వీసెస్ ఎంతమందికి ఇచ్చారు, ఫుల్ ఇమ్యునైజేషన్, విటమిన్ A సప్లిమెంటేషన్, ఫుడ్ ఫోర్టిఫికేషన్, ఇక్కడ టిక్ పెట్టుకోవటమేనండి. దాని మీద దాని పక్కన బాక్స్ ఉంది కదా, చిన్న బాక్స్, దాని మీద టచ్ చేస్తున్నాను. చూసారా, ఇట్లా టిక్ పడుతుంది అనమాట. తర్వాత లాస్ట్లో THR డిస్ట్రిబ్యూషన్ అని ఉంది, పక్కన యారో మార్క్ ఉంది కదా, దాని మీద టచ్ చేయాలి. దాని మీద టచ్ చేస్తే ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ THR ఎంతమందికి ఇచ్చారనేది నెంబర్ వేసుకోవాలి. ఇస్తే లాక్టేటింగ్ మదర్ ఎంతమందికి THR ఇస్తే నెంబర్ వేసుకోవాలి. చిల్డ్రన్ ఎంతమందికి ఇస్తే పక్కన నెంబర్ వేసుకోవాలి. అడల్సెంట్ గర్ల్స్ ఎంతమంది ఇస్తే పక్కన నెంబర్ వేసుకోవాలి. లాస్ట్లో ప్రొసీడ్ అని ఉంది కదా, ప్రొసీడ్ మీద టచ్ చేయాలి. ప్రొసీడ్ మీద టచ్ చేస్తే కన్ఫర్మేషన్ అడుగుతుందండి మనకి ఇక్కడ. ప్లీజ్ చెక్ ద ఇన్ఫర్మేషన్ త్రూలీ బిఫోర్ సబ్మిటింగ్. ఈరోజు డేట్ ఏ రోజు పెట్టామనేది చూపించాలి.
పార్టిసిపెంట్స్ ఎంతమంది వచ్చారనేది మనం ఎంతమంది చూపించామనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. VHS అండ్ యాక్టివిటీస్, వ్యాక్సినేషన్, సప్లిమెంట్స్, టెస్టింగ్, చెకప్స్, గ్రోత్ మానిటరింగ్, కౌన్సిలింగ్ సర్వీసెస్, THR డిస్ట్రిబ్యూషన్ అనేది ఎంతమందికి పెట్టామనేది మళ్ళీ ఒకసారి మనకు కన్ఫర్మేషన్ చూపిస్తుంది. తర్వాత ఓకే అంతా కన్ఫర్మేషన్ అంతా కరెక్టే అనుకుంటే కనుక లాస్ట్లో సబ్మిట్ అని ఉంటుంది. సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్గా VHS అండ్ రోజున మనం ఏమేమి సర్వీసులు ఇచ్చామనేది సక్సెస్ఫుల్గా మనం చూపించినట్లు అవుతుంది. నేను ఇక్కడ సబ్మిట్ చేయటం లేదు, క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకే, మీరైతే అన్నీ కరెక్ట్గా ఎంట్రీ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. ఓకే, మనకి VHS అండ్ అనేది ఈ విధంగా చూపించాలని కొత్తగా మనకి చేర్చారండి. ఓకే, తర్వాత 5th పాయింట్ గమనించినట్లయితే ఫిక్స్డ్ OTP రిలేటెడ్ ఇష్యూ ఇన్ THR డిస్ట్రిబ్యూషన్. మనం THR చూపించాలంటే ఫేస్ క్యాప్చర్ చేస్తున్నాము, తర్వాత EKYC చేస్తున్నాం కదండి. తర్వాత నెక్స్ట్ మంత్కి వారే వచ్చారా లేదనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని OTP ద్వారా మళ్ళీ THR ఎంట్రీ చేయాల్సి ఉంటుంది కదండి. ప్రస్తుతానికి ఏంటంటే ఆ OTP ఇష్యూ ఉన్నదండి, ఇప్పటి నుంచి ఆ OTP ఇష్యూ ఉండదని చెప్తున్నారండి. ఓకే, తర్వాత లాస్ట్ పాయింట్ గమనించినట్లయితే మైనర్ బగ్ ఫిక్సెస్ అండ్ పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ ఫర్ ఏ స్మూతర్ ఎక్స్పీరియన్స్. మైనర్ బగ్ ఫిక్సెస్ అంటే మనకి ప్రతిసారి వస్తూనే ఉంటుందండి, ఏమన్నా బగ్స్ కానీ ఎర్రర్స్ కానీ ఉంటే అవన్నీ క్లియర్ చేశారని చెప్తున్నారు. ఓకేనండి, ఈ కొత్త వర్షన్లో ఈ 6 పాయింట్స్ మాత్రమే చెప్పారండి, మనము ఒక్కొక్క పాయింట్గా గమనించాము. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. చివరిగా ఒక రిక్వెస్ట్ అండి, ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారు అలాగే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసి తర్వాత చూపించిన బెల్ని కూడా టచ్ చేయండి. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.